సావిత్రిబాయి పూలే స్ఫూర్తితో మరి ఆ మహిళలు ఈ విధంగా మరి ముందుకు రానిచ్చారు అనేటువంటి ఉద్దేశంతో మరి ఇటువంటి మంచి గొప్ప కార్యక్రమం చేపట్టాలి మన మండలంలో అని వారి కార్యక్రమాన్ని చేపట్టినందుకు మరి మండల విద్యాధికారిగా మరి మొదటిగా వారికి అభినందిస్తూ కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ముందు ముందు ఇంకా ఎన్నో రకాల సామాజిక సేవల కార్యక్రమాల్లో ముందుండి మరి పేదవారికి మీ యొక్క ఫౌండేషన్ మరి కార్యక్రమాలు చేపట్టి వారికి ఆదుకోవాలని మరి ఇంతకుముందే మండల అధ్యక్షులు స్వామి గారు మరి ప్రభుత్వ పాఠశాలలో కూడా పేద పిల్లలు కూడా మనం చదువుకుంటారు, వారి కోసం కూడా మేము మా వంతుగా కృషి చేస్తామని తెలియజేసినందుకు కూడా అభినందిస్తున్నాను. మరి మా పాఠశాలలో ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి పాఠశాలలో చదువుతున్నటువంటి విద్యార్థులు అందరూ పేద విద్యార్థులే. మరి అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళు కూడా అందరూ పేదవాళ్ళు, ఎల్కేజీ యూకేజీ పంపించే వాళ్ళంతా ధనవంతులు అక్కడికి పంపిస్తారు. ఏమి మన దగ్గరికి వాళ్ళు ఏమి లేని మరి అటువంటి పేద కుటుంబాల నుంచి వచ్చినటువంటి పిల్లలను మనము సంరక్షించుకుంటూ వారికి విద్యాబోధనలు అందించాలి. అటువంటి పిల్లలు మన పాఠశాలలో చదువుతున్నారు. మరి అక్కడ ఇంకా ఉన్నటువంటి పేద అయినటువంటి విద్యార్థులను కూడా మరి మీ ఫౌండేషన్ ద్వారా వారికి కావాల్సినటువంటి వసతులను అందిస్తామన్నందుకు మరి ఫౌండేషన్ వారికి మరి అభినందిస్తూ మరి ఈ చక్కటి కార్యక్రమాన్ని మరి ఇక్కడ మన గజ్వేల్ తాలూకాలో కూడా ఎవరు మరి సావిత్రిబాయి పూలే తరఫున మహిళలను ఇంత గొప్పగా మరి సన్మానిస్తామనేటువంటి ఆలోచన మీకు రావడము చాలా సంతోషం. మన డివిజన్లో మరి మన రాయపూల్ మండలే ఇలాంటి కార్యక్రమం జరుగుతుందని నాకు మండల విద్యాధికారిగా కూడా నాకు సంతోషం కలిగిస్తుంది. మరి ఈ ఫౌండేషన్ మంచి కార్యక్రమాలను ఇంకా ముందు చేపట్టి మరి అందరిలోనూ చైతన్యపరచాలని కోరుకుంటూ మరి సావిత్రిబాయి పూలే గురించి ఇప్పటి వరకు చాలామంది వక్తలు మరి ఆమె ఏంటిది, ఏ విధమైనటువంటి అవమానాలకు గురైంది, ఆమె వల్లనే మహిళలు ఏ విధంగా చైతన్యవంతులైనారు, మరి ఈరోజు ఏ స్థాయిలో ఉన్నారు మహిళలు, ఆమె స్ఫూర్తిగా తీసుకొని ఎంతోమంది ఎన్నో రకాలుగా రాణిస్తున్నారు అనేటువంటిది మనందరం చూస్తూనే ఉన్నాం. ఆ 200 సంవత్సరాల క్రితము మహిళలు ఏ విధంగా ఉన్నారు, మరి ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నారు, మరి ఆమె స్ఫూర్తితోటే మరి మహిళలంతా ఈరోజు ముందు వరుసలో ఉన్నారు. ఏ రంగంలో అయినా మహిళలు ముందున్నారు. ఐఏఎస్ ఆఫీసర్స్ నుంచి మరి ప్రతి రాజకీయంగా కూడా ముఖ్యమంత్రులు ప్రధానమంత్రుల నుంచి కూడా మహిళలు రాణించారు. ఈ రోజుల్లో ప్రతి దానిలో ముందున్నారు. మరి ఆమెదే మరి సావిత్రిబాయి పూలే వలనే మనము ఈ స్ఫూర్తి పొందామనేది నా యొక్క ఉద్దేశం. మరి ఆమె ఎన్నో అవమానాలకు గురయ్యి మరి అప్పుడు పాఠశాలను 1948లో పూణేలో మొట్టమొదటి పాఠశాలను మరి ఆమె ప్రారంభించి తన భర్త సహాయంతో ఎన్నో కార్యక్రమాలను మరి ఒక సంస్కర్త, ఒక కవయిత్రి ఆమె ఎంతో పోరాడింది, ఎన్నో అవమానాలకు గురైంది. మూఢాచారాలు ఉండేప్పుడు ఎన్నో రకాలుగా అవమానపడి ఆమె మరి లాస్ట్కు ప్లేగ్ వ్యాధి ఉన్నటువంటి వారిని సంరక్షణలో కూడా ఆమె సహాయాన్ని అందించి మరి తుదకు అదే వ్యాధితోటి ఆమె మరణించడం జరిగింది. మరి ఆ రోజుల్లో కూడా ఆమె అంతా కష్టపడుతూ మరి ఒక పాఠశాల నుంచి 52 పాఠశాలకు ఆమె చివరి స్థాయి వరకు జీవితాంతంలో 52 పాఠశాలలు నెలకొల్పి ఆమె శ్వాస వదులుకుంది. మరి ఇటువంటి సంఘ సంస్కర్త మరి ఆ రోజు ఇంత సేవ చేసిందని గవర్నమెంట్ వారు 2 సంవత్సరాలు పోయిన లాస్ట్ ఇయర్ నుంచే జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకోవాలని ప్రభుత్వం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇంతకుముందు మన పాఠశాలలో జాతీయ మహిళా ఉపాధ్యాయ దినోత్సవం అనేది జరుపుకునే వాళ్ళకి కాదు. సావిత్రిబాయి పూలే పాఠాల్లో చదివి ఆమె యొక్క జీవిత చరిత్రనే వినేవాళ్ళం. లాస్ట్ ఇయర్ నుంచే ఆమె జన్మదినమైన జనవరి 3వ తేదీన ప్రతి పాఠశాలలో కూడా ఆమె ఏ విధంగా పోరాడింది అని మనకు ఉన్నటువంటి పాఠశాలలో విద్యార్థులకు కూడా తెలియాలి, మనం మహిళలను కూడా గౌరవించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు లాస్ట్ ఇయర్ నుంచి ఇది అధికారికంగా ప్రభుత్వ పాఠశాలలో జరుపుకోవాలని ప్రభుత్వం వారు ఉత్తర్వులు ఇవ్వడం వల్ల మరి పోయిన లాస్ట్ ఇయర్ కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాము. ఈసారి కూడా ప్రతి పాఠశాలలో కూడా మహిళలను మరి వారి పాఠశాలలో ఉన్నటువంటి మహిళా ఉపాధ్యాయులను
సన్మానించుకున్నాము. మరి ఇది ప్రభుత్వం మహిళలకు ఇచ్చే గొప్ప గౌరవం అని వారు కూడా మరి ఆ స్ఫూర్తిని ఉపయోగించుకొని మన పాఠశాలలో ఉన్నటువంటి పేదమైనటువంటి విద్యార్థినులకు మరి కొంత వరకు వాళ్ళని చైతన్యపరిచి మంచి విద్యాబోధనలు అందించాలని కోరుకుంటూ ఇంతటితో